విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపడుతున్న దీక్షా శిబిరాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్థాపించిన గంగవరం పోర్టు కానీ స్టీల్ ప్లాంట్లను బీజేపీలో కలిసి ప్రైవేటు పరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. బీజేపీకి వైసీపీ బానిసలా మారిందని ఆరోపించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేయాలన్నదే కాంగ్రెస్ ప్రధాన డిమాండ్ అని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ బీజేపీకి తొత్తుగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేతిలో ఉంటే కనీసం వీళ్ళ కొంచెం వెసులుబాటన్నా ఉండేది, అది కూడా లేకుండా ఆ కాస్టును కూడా పెంచేశారు. అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళ కాళ్ళు చేతులు అన్ని విరిచేసి వీళ్ళని కార్నర్ చేసి హెల్ప్లెస్ చేసి దీన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నా. ఈ రోజుకి వీళ్ళు సమ్మె చేయబట్టి 3 సంవత్సరాలు, ఇంకా 2 రోజులకి 3 సంవత్సరాలు అవుతుందట.